కేబినెట్ విస్తరణకు లైన్ క్లియర్ అయింది. జూలై మొదటి వారంలో నిర్వహించే పార్లమెంట్ సమావేశాలకు ముందే విస్తరణ చేపడతారన్న వార్తలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆశావాహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేర్పులు మార్పులు సాగుతాయన్న ప్రచారం సాగటంతో ఎవరి పదవులు ఊడుతాయా అన్న చర్చ సాగుతోంది. వివిధ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన టీడీపీకి మంచి ఛాన్స్ దక్కుతుందని చెబుతున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు శాఖ మారుస్తారన్న ప్రచారం సాగుతుంది. ఆయన కీలకమైన శాఖ కట్టబెట్టవచ్చని అంటున్నారు. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్కు ఎలివేషన్ లభించవచ్చని అంచనా. ఈసారి స్వతంత్ర హోదా ఇవ్వవచ్చన్న టాక్ నడుస్తుంది. నంద్యాల నుంచి ఘన విజయం సాధించిన బైరెడ్డి శబరికి అవకాశం దక్కవచ్చని అంటున్నారు. జనసేనకు కూడా అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. ఒకవేళ జనసేన ముందుకు రాకపోతే టీడీపీ నుండి ఎస్సీ వర్గానికి చెందిన ఎంపీలు లేదా బీజేపీ తరపున సీఎం రమేష్ పరిశీలిస్తారని టాక్. బీజేపీ తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో మార్పులు తప్పవని అభిప్రాయం వినిపిస్తోంది. లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే అరుణలు రేసులో ఉన్నారు. ఇప్పటికే సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ను తప్పించి రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు అప్పచెబుతారని అంటున్నారు. నీట్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం అపఖ్యాతి పాలు కావడంతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తప్పించవచ్చని ప్రచారం సాగుతోంది. దానితో పాటు దాదాపు 30 మంది వరకు మంత్రులకు ఉద్వాసన తప్పదనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. కొంతమందిని గవర్నర్లుగా పంపాలని యోచిస్తున్నారు. మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పూరి, మహేంద్రనాథ్ పాండే, జార్జ్ కురియన్ల పేర్లు కొత్త గవర్నర్ల రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆప్ నుంచి భాజపాలో చేరిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చెడ్డాకు తప్పనిసరిగా అవకాశం కల్పిస్తారని అంటున్నారు. ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న జార్జ్ కురియన్ తన రాజ్యసభ సభ్యత్వ కాలం ముగియడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలు నిర్వహించే ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కొందరిని మంత్రివర్గం నుంచి తప్పించి గవర్నర్లుగా వారి సేవలను ఉపయోగించుకుంటారని చెబుతున్నారు. గవర్నర్లుగా ఎంపిక చేయాలని ఆలోచిస్తున్న వారి జాబితాలో మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పూరి, మహేంద్రనాథ్ పాండే, జార్జ్ కురియన్ తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న జార్జ్ కురియన్ తన రాజ్యసభ సభ్యత్వ కాలం ముగియడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక ఆప్ నుంచి రాజీనామా చేసిన రాఘవ్ చెడ్డాకి తప్పనిసరిగా అవకాశం కల్పిస్తారని అంటున్నారు. మొత్తం మీద ఎవరికి అవకాశం కల్పిస్తారనేది తెలియాలంటే ఇంకో వారం ఆగాల్సిందే.